ఛానల్. ఈ ఇన్ఫర్మేషన్ లో జీరో ఉందో లేదో తెలీదు కానీ నాలెడ్జ్ మాత్రం ఫుల్ ఉంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆర్యభట్ట అంటే మనకి మ్యాథ్స్ లో హెడేక్ కాదు, ఇండియాలో ఫస్ట్ శాటిలైట్ ని లాంచ్ చేసిన ప్రౌడ్ మూమెంట్ అన్నమాట. ఈ రోజు హిస్టరీలో రాకెట్లా అయింది మన ఆర్యభట్ట. విషయానికి వస్తే 1975 ఏప్రిల్ 19న ఇండియాకి స్పేస్లో ఫస్ట్ సక్సెస్ టికెట్ దొరికింది. నాట్ ఫ్రమ్ రష్యా బట్ సోవియట్ యూనియన్ అయిన రష్యాలో ఉండే కప్స్టిన్ యార్ లాంచ్ స్టేషన్ నుంచి ఫారిన్ రాకెట్ యూజ్ చేసి ఇండియా బ్రెయిన్తో స్పేస్ని షేక్ చేసామన్నమాట. అట్లుంటుంది మరి మనతోని. ఈ శాటిలైట్లో మనం ఫ్యూచర్ జీపీఎస్, టీవీ కమ్యూనికేషన్ శాటిలైట్స్, సోలార్ రేస్ గురించి స్టడీ చేయటం, కామిక్స్ రేస్, ఎక్స్రేస్, అరోరాని అబ్జర్వ్ చేయడం, స్పేస్లో ఇండియా అంటేనే ఒక వే అన్నట్టుగా ఎదిగిపోయాం. నా ఫేవరెట్ సబ్జెక్ట్ మ్యాథ్స్, బట్ డిగ్రీ వచ్చాక మ్యాథ్స్ అంటేనే భయం వేసింది. మనం మ్యాథ్స్లో ఫెయిల్ అవ్వచ్చు, బట్ మన శాటిలైట్ మ్యాథ్స్లో పాస్ అయ్యింది. సో జీరోని హీరో చేసిన జీనియస్ ఆన్సెట్ మ్యాథమెటిషియన్ ఆర్యభట్ట పేరు పెట్టారు. 5 days తర్వాత ఆర్యభట్టకి బ్యాటరీ తగ్గిపోయి సిగ్నల్స్ మిస్ అయింది. బట్ ఇండియా ఆల్రెడీ ప్రౌడ్గా ఎస్ వి డిడ్ ఇట్ అని హిస్టరీలో నేమ్ ఎంట్రీ తీసుకున్నాం. ఆర్యభట్ట లాంటి శాటిలైట్స్ వల్ల ఇండియాకి ఒక స్పేస్ ఐడెంటిటీ వచ్చింది. ఫైనల్ గా రాకెట్ సోవియట్ యూనియన్ ది, శాటిలైట్ ఇండియాది, ప్రైడ్ మనది. 1975లో స్పేస్ కి ఫస్ట్ స్టెప్. ఇప్పుడు మూన్ కి జీప్ పెట్టేస్తున్నాం. ఈ స్పేస్ లెవెల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా? ఆర్యభట్ట శాటిలైట్ల నాలెడ్జ్ ని ఆర్బిట్ లో పెట్టి ఫన్ లెర్నింగ్ క్లాస్ రూమ్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ బాయ్.